నార్మల్ మెట్రో స్టేషన్ 200 మీటర్స్ ఉంటే ఈ స్టేషన్ మాత్రం 1 కిలోమీటర్, అది కూడా 30 మీటర్స్ అండర్ గ్రౌండ్. మెట్రో స్టేషన్ కాదు, ఇది బుల్లెట్ ట్రైన్ స్టేషన్. ఇది ఇండియాస్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్. అది కూడా ముంబై లాంటి కంజెస్టెడ్ సిటీలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఇండియాస్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ బుల్లెట్ స్టేషన్ ఎక్కడ కడుతున్నారు, ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఛాలెంజెస్ ఏమిటి, ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత అండ్ ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు, ఇండియాకి ఈ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ ఏమిటి అండ్ వై దిస్ ఈస్ ద హిస్టారిక్ మూమెంట్ ఫర్ ఇండియన్ సివిల్ ఇంజనీర్స్ అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ పవన్ కుమార్ ఫ్రమ్ భవనం సిటీసీ. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ లో ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ గా రైల్ కోఆర్డినేట్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఇండియా ఫస్ట్ అండర్ గ్రౌండ్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్. స్టేషన్ డెప్త్ 30 నుంచి 32 మీటర్స్ అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు జపాన్స్ షింకన్సెన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ యూజ్ చేసి కడుతున్నారు. వన్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ట్రైన్స్ అరౌండ్ 320 km/h ట్రావెల్ చేస్తాయి. ఇది 2 సిటీస్ మధ్య ట్రావెల్ టైం 7 to 8 అవర్స్ నుంచి 2 అవర్స్ తీసుకొస్తుంది. ఇప్పుడున్న సెమీ హై స్పీడ్ ట్రైన్స్ మ్యాక్సిమం స్పీడ్ 180 km/h లైక్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది ఇండియా ఫాస్టెస్ట్ ట్రైన్ కాబోతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ అరౌండ్ 10,000+ crores. వన్ ఆఫ్ ద కాస్ట్లియస్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఇన్ రైల్వే హిస్టరీ. దీంట్లో హెవీ డయాఫ్రాగమ్ వాల్స్, అడ్వాన్స్డ్ డీవాటరింగ్ సిస్టమ్స్, జపాన్స్ షింకన్సెన్ స్టాండర్డ్స్, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ లాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి విన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ రైజ్ అయ్యే క్వశ్చన్, గ్రౌండ్ పైన కాకుండా వై అండర్ గ్రౌండ్? దీనికి మెయిన్ రీజన్ ఫస్ట్ ల్యాండ్ అవైలబిలిటీ. ముంబైలో ఓపెన్ ల్యాండ్ ఆల్మోస్ట్ లేదు. సెకండ్, అబవ్ గ్రౌండ్ ఫ్లైఓవర్స్, రోడ్స్ ఇంపాక్ట్ ఉంటాయి. సిటీ లైఫ్ అండ్ ట్రాఫిక్ ఇబ్బంది అవ్వకుండా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. థర్డ్, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ డిస్టర్బ్ చేయకుండా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్, ఫ్యూచర్ రెడీ అర్బన్ ప్లానింగ్. డెవలప్డ్ కంట్రీస్ లో అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రా కామన్. ఈ కన్స్ట్రక్షన్ లో ఇనిషియల్ సెక్షన్ వర్క్స్ కి కట్ అండ్ కవర్ మెథడ్ అండ్ టనల్స్కి టనల్ బోరింగ్ మెథడ్ యూస్ చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్లో మేజర్ ఛాలెంజెస్ వచ్చేసి హై గ్రౌండ్ వాటర్ టేబుల్, సాఫ్ట్ మెరైన్ క్లే సాయిల్, నియర్ బై బిల్డింగ్స్ అండ్ మెట్రో లైన్స్ అండ్ జీరో టాలరెన్స్ ఫర్ సెటిల్మెంట్స్. వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మిల్లీమీటర్ లెవెల్ మానిటరింగ్ యూస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇండియాలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫస్ట్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. జపనీస్ బుల్లెట్ ట్రైన్ అండ్ అండర్ గ్రౌండ్ టెక్ ఇండియాకి వస్తుంది. సెకండ్, స్కిల్ డెవలప్మెంట్. ఇండియన్ ఇంజనీర్స్ గ్లోబల్ లెవెల్ ఎక్స్పోజర్ పొందుతారు. థర్డ్, అర్బన్ ఇన్ఫ్రా అప్గ్రేడ్. ఫ్యూచర్లో జరిగే అండర్ గ్రౌండ్ స్టేషన్స్కి అండ్ కన్స్ట్రక్షన్స్కి బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. ఫోర్త్, మేక్ ఇన్ ఇండియా బూస్ట్. మెగా లాంటి ఇండియన్ కంపెనీస్ గ్లోబల్ స్టాండర్డ్స్ని రీచ్ చేస్తున్నాయి. ఫిఫ్త్, ఫాస్టర్ ఇంటర్సిటీ ట్రావెల్ బిట్వీన్ ముంబై అండ్ అహ్మదాబాద్. ఇది ట్రావెల్ టైం 8 అవర్స్ నుంచి 2 అవర్స్కి తగ్గిస్తుంది. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ 2023 ఎండింగ్ కల్లా కంప్లీట్ అవ్వాలి, కానీ డ్యూ టు కోవిడ్ డిలే అయ్యింది. రైట్ నౌ 2028 ఎండింగ్ కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. India's first underground bullet train station is not a railway project. It's a symbol of Indians' engineering capability and a new era of underground urban infrastructure. If you are a civil engineer or student, ఈ ప్రాజెక్ట్ ని స్టడీ చేయడం ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.